మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా ప్రభుత్వానికి. మన ఊరు మన బడి అనే కాన్సెప్ట్ అత్యద్భుతంగా తీసుకొచ్చినామని చెప్పిండ్రు. చెప్పిన విషయం వాస్తవం కదా. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆ విషయం గుర్తుంది కదా. మన ఊరు మన బడి ఏమైపాయి, మన ఊరు మన బడి ద్వారా ఎన్ఆర్ఐ ఫండ్స్ కలెక్ట్ చేసారు. ఆ ఎన్ఆర్ఐ ఫండ్స్ అన్ని కూడా ఏమైపోయినాయి? ఈ కాంట్రాక్ట్ తీసుకపోయి మెగా కృష్ణారెడ్డి అనే ఒక పెద్ద మనిషికి అన్ని ఆయనేగా. మన ఊరు మన బడి మెగా కృష్ణారెడ్డి, కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి, గాడిది గుడ్డు మెగా కృష్ణారెడ్డి, బందర్లాడు కూడా మెగా కృష్ణారెడ్డి, అన్ని మెగా కృష్ణారెడ్డి దగ్గర పెట్టిరు తీసుకపోయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వమైన మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే అస్సలు ఎవరు మాట్లాడతలేరు సరిగదా. పక్కన ఆయన కూడా రెడ్డి రెడ్డి అనే తోక ఉంది, మ్యాచింగ్ ఏమైనా అవుతుందా అనేది ఒక రకమైనటువంటి డౌట్ కొడుతుంది. ఓకే, సో అన్ని మెగా కృష్ణారెడ్డి. ఇక మళ్ళీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చి, మరమ్మతుల పనులు ఇచ్చి, సబ్ కాంట్రాక్టర్లు తీసుకొని మళ్ళా దానికి మన ఊరు మన బడికి ఇంత బడ్జెట్ అని చెప్పి సపరేట్గా కేటాయించి మళ్ళీ ఏం చేస్తుర్రు? మళ్ళీ ఎన్ఆర్ఐ మీ ఊర్లను, మీరు చదువుకున్న స్కూళ్ళను మీరే డెవలప్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐలారా, ప్రభుత్వం దగ్గర ఖజానా ఇంతే ఉన్నది. మీ ఊరిని అభివృద్ధి చేసుకోనికి, మీ స్కూళ్ళను అభివృద్ధి చేసుకోనికి ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి కనెక్ట్ చేసుకున్నారు. మరి ఇవన్నీ పైసలన్నీ ఏమైనట్టు చెప్పమా? ఇంట్లో ఉప్మాలా కలుపుకొని తిన్నారా? ఎక్కడ పోయినాయి ఇవన్నీ అడగాలి కదా. మరి దేనికి ఎంత ఖర్చు పెడుతుంది? ఒక పక్క చూస్తేనేమో అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి స్కూళ్ళకి వెళ్ళి, పై పెచ్చులు ఊడిపోతున్నాయని, వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయని, పురుగులు అన్నం తింటున్నామా అని చెప్పి, అసలు అమ్మాయిలకి బాత్రూమ్లే లేవని చెప్పి, బాత్రూమ్ లేకపోతే టాయిలెట్ ఆపుకుంటామని చెప్పి రకరకాలుగా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కావాలని బురద జల్లి మీదేస్తున్నారా? మరి మన ఊరు మన బడి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ తీసుకొని అప్పనంగా టెండర్ లేకుండా మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే టెండర్లకు పిలవాలి. అక్కడ ఒక 10 కంపెనీలు టెండర్లు వేస్తే ఎవరైతే కొంచెం తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఆ టెండర్ అప్పచెప్తారు. మరి మనోడు మెగా కృష్ణారెడ్డి పుణ్యాత్ముడు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుండో ఆయనకు అక్కడ ఇక్కడ భలే సహకరిస్తారు. చూడండి, అద్భుతంగా సహకరిస్తారు. ఎంత అద్భుతంగా సహకరిస్తారంటే మెగా కృష్ణారెడ్డి ఒక పుణ్యాత్ముడు, పురుషోత్తముడు, గవర్నమెంట్కి ఫ్రీగా సర్వీస్ చేస్తాడు, పైసలే తీసుకోడు, నోట్ల వేలు పెట్టిన కొరకని వ్యక్తి. అందుకే ఇటువంటి పుణ్యాత్ముడికి వేరే కాంపిటీషన్ లేదు, పుక్కట్లే చేస్తారు చాలా ఈజీగా అని చెప్పి మెగా కృష్ణారెడ్డికే తీసుకుపోయి అన్ని కాంట్రాక్ట్లు అప్పచెప్పుడు. దీని గురించి ఎవరు అడగారు. ఇక ఉన్నవి 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణలో. ఇక నేషనల్లో ఎవరు ఉన్నారు? బీజేపీ, కాంగ్రెస్. మళ్ళీ మొన్న ఎలక్టోరల్ బాండ్స్లో ఏం జరిగింది? తీరా ఈ మెగా కృష్ణారెడ్డి కథ ఏం తెలుసా? అంటే రాజకీయాన్ని శాసించేదోవడు, వెనక ఉంది నడిపించేదోవడు? వీళ్ళు కాదు. వీళ్ళు జస్ట్ తోలుబొమ్మలాట లక్క ఎవరు ఆడిస్తున్నారు? మెగా కృష్ణారెడ్డి. ఎందుకు? పార్టీలకు ఫండ్ ఇస్తాడు, వాళ్ళేమో బెండ్ కావాలి. ఫండ్ తీసుకున్నాడు ఏం చెప్పాలి? చెప్పినట్టు వినాలి కదా. సో ఇదండి. ఇప్పుడు చెప్పండి, ఏ రాజకీయ వ్యవస్థను నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఏం చేయాలి, ఏం చేయొద్దు? ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది కాబట్టి ఓడొక్కడికి వేయాలి. ఇక గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంచెమన్నా బెటర్ ఉన్న వాళ్ళకి మనం వేయాలి. కామన్గా చూడండి, కామన్ ఫ్యాక్టర్ ఎలక్టోరల్ బాండ్స్ చూస్తే అన్ని పార్టీలకి మెగా కృష్ణారెడ్డి ఫండింగ్ ఇచ్చాడు. మరి ఏ పార్టీ మాట్లాడుతుందండి మెగా కృష్ణారెడ్డి గురించి? ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మన ఊరు మన బడి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి మెగా కృష్ణారెడ్డి ముక్కులో పెట్టారు. ఇక్కడ చూస్తేనేమో గదిగాలే గిదిగాలే, పై కప్పులు లేవు, సగంలోనే వదిలేసారు, బిల్స్ ఇవ్వలే, అది ఇవ్వలే, ఇది ఇవ్వలే అని చెప్తున్నారు. ఒక పక్క బడ్జెట్ల కేటాయించి మళ్ళా ఎన్ఆర్ఐల దగ్గర ఫండింగ్ తీసుకొని విరాళాలు ఇవ్వండి అని చెప్పి కావాలంటే చూడండి, గూగుల్ తల్లిలో ఏం డిలీట్ కాదు, అన్నీ ఉంటాయి, అందులో పాత వీడియోలు ఉంటాయి. మన ఊరు మన బడి బిల్ పాస్ చేసినప్పుడు విరాళాలు ఇవ్వండిరా బాబు, రండి బాబు రండి అని పిలిచి మరి విరాళాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంత జరిగితే కూడా కేటీఆర్ కొడుకు హిమాంశు పోయి స్కూల్ కట్టించే మన ఊరు మన బడి వచ్చిన తర్వాత కూడా చాలా మంచి విషయం. ఆయనకు ఆలోచన వచ్చింది, దాన్ని నేను తప్పు పడతలేను. అంటే ఇన్ని జరిగి ఇంత ఫండింగ్లు తీసుకొని ఇది చేసుకొని మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిన తర్వాత కూడా
హిమాంశు లాంటి వ్యక్తి వచ్చి ఒక స్కూల్ కట్టించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మన దునియాలో. అంటే మరి నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అని అంటే మీరు ఆలోచించండి, మరి పైసలన్నీ ఏమైనాయి? ఈ పైసలన్నీ ఏమైనాయి? మన ఊరు మనబడి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది గత ప్రభుత్వంలా అని చెప్పి క్యాబినెట్లో వీళ్ళందరికీ ఎందుకు గుర్తురాలే? రేవంత్ రెడ్డి గారికి ఎందుకు గుర్తురాలే? పొంగులెడ్డికి ఎందుకు గుర్తురాలే? కోమటిరెడ్డి గారికి ఎందుకు గుర్తురాలే? శ్రీధర్ బాబు గారికి ఎందుకు గుర్తురాలే? దామోదర్ గారికి ఎందుకు గుర్తురాలే? మిగిలిన ఉన్నటువంటి మంత్రులకు ఎందుకు గుర్తురాలే? మన ఊరు మనబడి అనే కాన్సెప్ట్ ఏడిచింది. ఆ కాన్సెప్ట్కి టెండర్ పిలవకుండానే తీసుకెళ్లి ప్రాజెక్ట్ అంతా కట్టబెట్టిరు మెగా కృష్ణారెడ్డికి. మరి మెగా కృష్ణారెడ్డి చేసింది ఏంది? సబ్ కాంట్రాక్టర్లు తీసుకొని ఎక్కడ పనులు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడనే పనులు వదిలేసి వెళ్ళిపోయినరు. వాళ్ళకి పైసలు రాలే. మరి ఆ పైసలన్నీ ఏమైనాయి? ఎన్ఆర్ఐ ఫండింగ్లు ఏమైనాయి అని తెలివైన వాడైతే వాటి గురించి అడగాలి. మరి 600 కోట్ల సంగతి ఏంది? 600 కోట్లు కేటాయించారు. మరి మన బడిలో ఉన్నటువంటి పైసలు ఏమైనాయి? మళ్ళీ ఈ 600 కోట్లు ఏ కోటా కిందికి ఇస్తున్నారు? మరి ఆ స్కూల్ డెవలప్మెంట్ సంగతి, మన ఊరు మనబడి డెవలప్మెంట్ పథకం ఏమైంది? దాంట్లో ఉన్నటువంటి డబ్బులు ఎట్లా మాయమైనాయి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా 600 కోట్లు దీనికోసం ఎట్లా చేస్తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? సో ఇవన్నీ ప్రజలకు లెక్క చెప్పాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళేం చేసిరు, మీరేం చేయబోతున్నారు? ఆ మన ఊరు మనబడిలో ఉన్నటువంటి పైసలు ఏమైనాయి? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. వీటి గురించి అడిగితే ఓడి చప్పుడు చేయడు. మళ్ళా ఇక రకరకాల ట్రోల్స్ మొదలు పెడతారు. ఎందుకని? ఎక్కడైతే ఓడైతే క్వశ్చన్ చేస్తామో వాళ్ళంతా శత్రువులక కనబడతారు. బట్ ఫ్యాక్ట్ కదండి, మన ఊరు మనబడి. సో డెఫినెట్గా ఆర్టీఐ యాక్ట్ వేయబోతున్న మన ఊరు మనబడి గురించి ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో మన ఛానల్ తరపునే ఆర్టీఐ వచ్చినాక ఇక క్రిస్టల్ క్లియర్గా దీని గురించి నేను మాట్లాడతా. దేనికి ఎంత ఖర్చు పెట్టారు, పైసలు ఏమైనాయి, ఏం కథ, ఏడేడపోయినాయి అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా ఆర్టీఐ యాక్ట్ వేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంకా విత్ ప్రూఫ్స్ మాట్లాడబోతున్నా నేను.